కడప జిల్లాలో పగలు రాత్రులు అనే తేడా లేకుండా దొంగలు రెచ్చిపోతున్నారు. మైదుకూరు పట్టణంలో మోటార్ సైకిల్ను దొంగిలించిన వ్యక్తిని అరెస్ట్ చేసి అతడి నుంచి 5 లక్షల రూపాయలు విలువ చేసే 7 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. 4 రోజుల క్రితం మైదుకూరు సంత వద్ద ఒక మోటార్ సైకిల్ దొంగతనంపై సీసీ కెమెరాల సహాయంతో నిందితుడు షేక్ బాయ్గా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పట్టుబడ్డ నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచనున్నారని తెలిపారు. దొంగను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబర్చిన పోలీస్ సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. మొన్న 4 రోజుల కిందట మైదుకూరు టౌన్ లో ఒక మోటార్ సైకిల్ సంత దగ్గర మోటార్ సైకిల్ పెట్టుంటే తీసుకొని పోయినారు. దాన్ని కూడా సీసీ కెమెరాల ద్వారా పరిశీలించగా ఈ నన్నే సాహెబ్ అని చెప్పేసి మన ఇందిరానగర్ లో ఉండే అతను గుర్తించడం జరిగింది. సో అతన్ని కూడా ఈ రోజు పొద్దున్న అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి కూడా దాదాపు 7 మోటార్ సైకిళ్లు మనం రికవర్ చేయడం జరిగింది. సో ఇతన్ని కూడా అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాము రిమాండ్ నిమిత్తము. సీసీ కెమెరాల ద్వారా మనము 2 కేసులను కూడా విజయవంతంగా మన మైదుకూరు అర్బన్ ఇన్స్పెక్టర్ గారు రమణారెడ్డి, మన తర్వాత ఎస్ఐలు వెంకటరమణ, తర్వాత చిరంజీవి వాళ్ళ స్టాఫ్ కలిసి సక్సెస్ఫుల్గా వాళ్ళని పట్టుకొని దొంగలింపున్నటువంటి సొత్తును రికవర్ చేయడం జరిగింది. వాళ్ళను మన పోలీస్ శాఖ తరఫు నుంచి మన సబ్ డివిజన్ తరఫు నుంచి అభినందిస్తున్నాము. అట్లాగనే ఇవన్నీ మోటార్ సైకిల్ అన్నటువంటివన్నీ కూడా ఎందుకు దొంగతనం ఎట్లా జరిగినవని చెప్పేసి అంటే అన్ని మోటార్ సైకిల్ కూడా మనకి ఇప్పటివరకు జరిగిన దాంట్లో కూడా అందరూ ఈ తాళం సరిగా వేయకపోవడము, సైడ్ లాక్ చేయకపోవడం వల్ల వాళ్ళకి ఈజీ అయినటువంటిది. సో ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని ప్రాపర్గా వీటిని మోటార్ సైకిల్ లాక్ చేసుకొని వాటికి ప్రొటెక్షన్ చేసుకుంటే కూడా దొంగతనాలు జరగడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. మొన్న